ఆయన అనవసరంగా తీసుకుంటాడు దాని ఆయన చూపించకపోతే ఇప్పుడు ప్రతిసారి ఏ విషయాలంటే అదే చూస్తారు మన అదే మీద నిరంతరంగా ఆయన చూపించకపోతే ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక లీటర్ ఒకసారి నాకేం అవసరం అంటే అందరూ ఆయన ప్రూవ్ చేయాలి ఒకసారి ఒకసారి మా ఇప్పుడు ఆయన పెట్టిన లెటర్ ఒకసారి చేస్తాం అంటే మేమేమో అంత అసలు ఏ భాష తీసుకోవాలా దాన్ని మేము ఆల్రెడీ ఇచ్చాం మేము యాక్షన్ మీరు నచ్చట్టు తీసుకుంటారా నేను ఒకటే కోరుతున్నాను చైర్పర్సన్ గారు కానీ గవర్నమెంట్ గారు కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి ఆధారంగా ఇక్కడ చూపించాం నేను దాని గురించి క్షమాపణ గవర్నమెంట్ కబ్జా ఇలా మాట్లాడుతున్నారు. అందరికి తెలియాలా ఒక కమిషనర్ వచ్చేసి ఇది ఎంక్రోచ్మెంట్ నేను తొలగిస్తాను మీరు తొలగించుకోండి లేదంటే నేను తొలగిస్తా అంటాడు. ఇంకో కమిషనర్ వచ్చి ఇది ఎంక్రోచ్మెంట్ లేదంటాడు. ఎవరు కరెక్టో ఎవరు ఇప్పుడు చెప్పండి ఏదో ఆధారాలు కావాలంటే ఆధారాలు దీనికి సమాధానం చెప్పండి. దాని వెనక మీరు ఏమన్నా చెప్పాలి ఒక అంశం ఆధారంతో మాట్లాడతారు. కమిషనర్ కాదు ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అనేది కమిషనర్ కాదు. అక్కడ సర్వే ఉంటాడు సర్వే ఇచ్చిన రిపోర్ట్ కమిషనర్ కాదు. మాట్లాడతాడు కదా నేను స్పష్టంగా అడుగుతున్నా ఇక అందరు తెలుగు వస్తుంది మీడియా ఉంది పొద్దుడు ప్రజలకు తెలియాలా. సెప్టెంబర్ అక్టోబర్ కరెక్ట్ డేట్ గుర్తులేదు. గతంలో ఉండబడిన కమిషనర్ ఈయనకంటే ముందున్న కమిషనర్ ఇది ఎంక్రోచ్మెంట్ అయ్యింది ఒక వారం రోజులలోపు మీరు ఈ ఎంక్రోచ్మెంట్ తొలగించని ఎడల మా ఖర్చులతో మేము తొలగిస్తాము అని చెప్పి నోటీస్ ఇచ్చారు వీళ్ళు ఆ కమిషనర్. అంటే వీళ్ళు సర్వే చేయండి అది ఎంక్రోచ్మెంట్ లేని ఇది డెమాలిషన్ నోటీస్ ఇస్తారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇప్పుడు ఈ కమిషనర్ గారు వచ్చి ఎంక్రోచ్మెంట్ లేదని చెప్తారు. దీంట్లో నాకు తెలియాల్సింది ఒకటే ఆ కమిషనర్ కరెక్టా ఈ కమిషనర్ కరెక్టా? వెరీ సింపుల్. కేవలం గట్టిగా మాట్లాడేట్టు కాదు. నేను మాట్లాడతా నేను ప్రజాప్రతినిధిని ప్రజలు ఎన్నుకున్నారు ఐఎమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. మీరు ఈ రోజు ఇక్కడ ఉంటారు నేను చచ్చేదాకా అయితే ఊళ్ళో ఉండాలా మీరు అనుకుంటారేమో. నాకున్న తాపత్రయం మీకు లేకపోవచ్చు. ఇది నా ఊరు ఇప్పుడు అడిగినట్టుగా మర్యాదగానే సంబోధించుకోవడం మీకే ఇబ్బంది లేదు. ఆయన అందరూ చూసి మాటలు అనుభవంగా పెడుతున్నారే నెల అధికారులకు పైసలు పొందుతున్నాయని ఆయన చూశారా లేదా ఆయన ఇచ్చారా? అది నా పోగొట్టున్నాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మౌనంగా విన్నాను. నా ఆన్సర్ ఓట్లేదు నేను అవసరం లేదు. ఇప్పుడు ఆ రూల్స్ మాట అన్నందుకు మేము బాధపడి అధికారులు అంటే ఏమంటే మేము కాదు నేను అధికారి కాదు మా వాళ్ళందరూ మా అధికారులు కాదు. మరి నన్నంటే వాళ్ళంటే ఒకటి ఇప్పుడు ఇదే క్వశ్చన్ 5 నెలలు ఇది 6 నెలలు కౌన్సిలింగ్లో మనం చాలా ఓపికగానే నేను సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు ఆ రూల్స్ మాట అనడం వల్లనే నేను కోపంగా అన్నాను తప్ప సభా మర్యాదను పాటించకుండా ఉండే వ్యక్తులు కాదు. దయచేసి కౌన్సిల్ సభ్యులుగా అర్థం చేసుకోవడం జరిగింది. ఇక రెండవది ఇప్పుడు జిల్లా సర్వే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గతంలో మన దగ్గర ఉన్న కిషోర్ అనే సర్వే ఇక్కడ మనందరికీ తెలుసు. అతను చాలా ఫ్రాడ్ చేసి నా సందర్భాన్ని రోజు చేస్తే ఆయన సస్పెండ్ చేసి జైల్లో కూడా పెట్టించారు కేసు. ఆ సర్వే ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని అడావుగా ఆయన ఎన్రోల్మెంట్ నోటీస్ ఇచ్చారు. నేను ఆ సర్వేని పిలిచాడంటే సార్ నన్ను అప్పుడు రిజర్వ్ చేసి చేయించారు కాబట్టి నేను
అడవులుగా చేశాను, నేను పూర్తిగా సర్వే చేయలేదు అనే వర్షన్ ఆయన చెప్పాడు. మీరు ఆయన పిలిపించిన కూడా అడగచ్చు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.